ఒకసారి సరోజ్ కాంత్ గారు చెప్పండి, మీరు ఏ రకంగా జీవవైవిధ్యాన్ని పాటిస్తున్నారు? ఇప్పుడే చెప్పారు మల్టీ క్రాపింగ్ నుంచి మోనోక్రాప్, ఆ మోనోక్రాప్ కూడా దశాబ్దాల పాటు ఒకటే పంట, ఇక వరేస్తే వరే జీవితం అంతా. ఇది దీనివల్ల భూమి నాశనం అయిపోతుంది, దిగుబడి తగ్గిపోతుంది, ప్రజలకి విషతుల్యమైన ఆహారం ఇస్తున్నాం. ఎట్లా మీరు ఈ జీవవైవిధ్యాన్ని ఏ రకంగా కాపాడుతున్నారు సరోజ్ కాంత్ గారు? నమస్కారం సార్, శ్రీనివాస్ గారు, అట్లానే హరిబాబు గారు, ప్రసాద్ రెడ్డి గారు, ముగ్గురికి నమస్కారం అండి. చెప్పండి. ఈ ప్రకృతి వ్యవసాయం అనేది ఒక రకమైనటువంటి మిక్స్డ్ అభిప్రాయాలు చాలా ఎక్కువ వచ్చినాయి సమాజంలో. కారణం ఏంటి అంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ స్ట్రాంగర్ అని మనకు ఒక ఇది ఉంది. అయితే ఈ విధానంలో మన ప్రకృతి వ్యవసాయాన్ని అవలంబించేటువంటి సమయంలో 8 ఏళ్ల క్రితం 9 ఏళ్ల క్రితం నేను మొదలు పెట్టినప్పుడు నేను అసలు జీరో. సో మెల్లగా వన్ బై వన్ నేను తెలిసిన వాళ్ళ దగ్గర కానివ్వండి, కొంతమంది ఎక్స్పర్ట్స్ ని గుర్తించడం కూడా ఒక పెద్ద సమస్య రైతుకి. కారణం ఏంటంటే నాకు కొత్త కదా, నేను ఎవరు చెప్పినా అది కొత్త సబ్జెక్ట్ గానే ఉంటుంది. బట్ కానీ ఆచరణలో ఏది సక్సెస్ అయితే ఫలానా వాళ్ళు చెప్పిన సక్సెస్ అయిందన్నప్పుడు ఆ వ్యక్తి ఎక్స్పర్ట్ అవుతారు మనకి తెలుసుకునేటువంటి సమయానికి. ఈ రోజున అదృష్టవశాత్తు హరిబాబు గారు లాంటి వాళ్ళు, ప్రసాద్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, అభ్యుదయ రైతులు, మా గురువు గారు మూర్తి గారు లాంటి వాళ్ళు, అందరినీ మించి పాలేకర్ గారు, ఇటువంటి వ్యక్తులు ఈ రోజున చెప్పినటువంటి సోషల్ మీడియా ద్వారా అవేర్నెస్ చాలా పెరిగిందని చెప్పొచ్చు. అయితే ఈ జీవ వైవిధ్యం దెబ్బతింటుంది అనేది చెప్పాలి అంటే ప్రధానంగా భూమిలో ఉండాల్సినటువంటి ఇంద్రియ కర్బనం, మనం పరిభాషలో సేంద్రియ కర్బనం అని అనుకుంటాం, కానీ యాక్చువల్గా దాన్ని ఇంద్రియ కర్బనం అని చెప్పి అనాలి. ఈ ఇంద్రియ కర్బనాన్ని మనం ఎప్పుడైతే నిలబెట్టుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటామో ఆచ్ఛాదన ద్వారా, మైక్రో క్లైమేట్ ని తయారు చేసుకోవడం ద్వారా మనం ఎప్పుడు చేస్తామో జీవ వైవిధ్యం ఆటోమేటిక్ గా తయారవుతుంది. జీవ వైవిధ్యం తయారవ్వటానికి ప్రప్రథమైనటువంటి సోర్స్ ఏంటి అని అంటే క్యాపిలరీ ఫోర్స్ ను ఆపటం, అంటే కేశాకర్షక శక్తి. నీరు ఒక చోట కుదురుగా ఉండదు, ఆవిరైపోతుంటుంది, ట్రావెల్ చేస్తుంటది, మబ్బుల రూపంలోకి వెళ్తుంటది. అక్కడి నుంచి మళ్ళీ వర్షాల రూపంలో సముద్రం ఎండాకాలంలో మబ్బులుగా ఏర్పడి మళ్ళీ వానబడి మళ్ళీ భూమిలోకి వెళ్ళి మళ్ళీ క్యాపిలరీ ఫోర్స్ ఎండగాసినప్పుడు ఎప్పుడైతే ఈ ఆచ్ఛాదన చేయటం జరుగుతుందో ఈ క్యాపిలరీ ఫోర్స్ ఆపగలం. ఆపినప్పుడు మైక్రో క్లైమేట్ తయారవుతుంది. మైక్రో క్లైమేట్ తయారైనటువంటి సందర్భంలో రైతు మిత్ర పురుగులు, రైతు శత్రు పురుగులు ఏ రకంగా పంట మీద అయితే దాడి చేస్తాయో రైతు మిత్ర పురుగులు కూడా అంతే విధంగా. అంటే మీకు సింపుల్ గా చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక తెల్లదోమ ఉందనుకుందాం, ఒక పేరు బంక ఉందనుకుందాం, ఒక ఎర్ర నెల్లు ఉందనుకుందాం, ఒక పిండి నెల్లు ఉందనుకుందాం. వీటన్నిటికీ కలిపి ఒక 1000 రకాల ప్రెడేటర్స్ ఉంటాయి. పారాసైట్స్, ప్రెడేటర్స్ ఉంటాయి. పారాసైట్స్ సెకండ్ పెస్ట్ కొంచెం తక్కువ, ప్రెడేటర్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే హింస చేసుకుని బ్రతికేవన్నమాట. అయితే ఈ ప్రిడేటర్స్ ని ఈ విషరసాయన వ్యవసాయం చేస్తూ ఒక 70 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల నుంచి చేసేటప్పటికి ఇది విచ్చలవిడితరం అయిపోయి శత్రు పురుగుని చంపడం దేవుడరుగు, మిత్ర పురుగు కాస్త అటకెక్కింది. దానివల్ల వచ్చి యుద్ధం చేస్తుంది. ఈ శత్రు పురుగులు ఏంటంటే యుద్ధం చేస్తుంది, మిత్ర పురుగులు కనుమరుగైపోయాయి. ఇందులో హెమిప్టెరా, కొలియప్టెరా, కొలిషిడై, ఆర్థ్రోప్రోడా ఇట్లాంటి కొన్ని వేల జాతులు అండి. మీరు వింటే ఆశ్చర్యపోతారు. 16,000 రకాల జాతులు ఉంటాయి సార్. ఇందులో బీటిల్స్ అని, బీవిల్స్ అని, పారాసైట్స్ అని చెప్పి, బగ్స్, ఇట్లాంటి అనేక రకాలండి జీవ వైవిధ్యం. మనం వాటిని ఎలా తిరిగి పెంపొందింపు చేసుకోవాలి అన్నది మీరు చెప్పే ముందు మనతో మరో కాలర్ కూడా లైన్ లో ఉన్నారు. వారి ప్రశ్న కూడా మీరే సమాధానం చెప్పండి. మొహమ్మద్ గారు అని వికారాబాద్ నుంచి ఉన్నారు రైతు. మొహమ్మద్ గారు మీ సమస్య అంటే చెప్పండి, ఇక్కడ నిపుణులు ఉన్నారు, ఆన్సర్ చేస్తారు. హలో మొహమ్మద్ గారు. మొహమ్మద్ గారు, నా వాయిస్ వినపడుతుందా? మీ క్వశ్చన్ అడగండి, ఇక్కడ సరోజ్ కాంత్ గారు ఉన్నారు, ఆన్సర్ చేస్తారు. సరోజ్ కాంత్ గారు కాల్ కట్ అయింది, మళ్ళీ కలుపుతాను, మీరు గో హెడ్. అయితే వీటిని ఇప్పుడు మీరు అన్నట్టు ఇవి నష్టపోయాం, వీటిని తిరిగి పునరుద్ధరణ చేసుకోవాలంటే ఏం చేయాలి? ప్రాథమికంగా సార్ మనకి నానుడు ఒకటి ఉంది, కూసేగాడిది వచ్చి మేసేగాడి నుంచి అడగొట్టిందని ఒక సామెత ఉంటుంది. అంటే వెళ్ళి ఇంకా ఒక 10 తీసుకొస్తాయని అర్థం, మనకు ఒక సామెత ఉంటుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే, తాను జడలిపోతే వనమంతా జడిసిందని మనకి సామెతల ప్రకారం ఒక రైతు మిత్ర పురుగు ఒక చోట ఆవాసం ఏర్పరచుకుంటే అది వెళ్ళి ఇంకో 10 రకాలు తీసుకొస్తుంది. సో
అది చూపిస్తుంది అనమాట. ఇదిగో ఇక్కడ మనకి సేఫ్టీ ప్లేస్ ఉంది, ఇక్కడ మనకు కావాల్సిన ఆహారం ఉంది, ఇక్కడ పంటలు నాశనం చేసేటువంటి పురుగులు మనకు ఆహారంగా దొరుకుతాయి అని చెప్పి చెప్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం పారాసైట్స్ అని వాడతాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వరి ఉంది, వరిలోకి వచ్చేటప్పటికి ఎప్పటి నుంచో నేషనల్ బ్యూరో ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఇన్సెక్ట్ రిసోర్సెస్ బెంగళూరు నుంచి, ఐసిఏఆర్ వాళ్ళ దగ్గర నుంచి నాకు తెలుసండి. నేను 2019 లో సర్టిఫై అయ్యా, 2016 లో స్టార్ట్ చేశాను నేను ప్రాక్టీస్. 2016 నుంచి వాళ్ళు ఎన్బిఆర్ వాళ్ళు నెత్తి నోరుబెట్టి బాదుకున్నారు, అయ్యా వరి పెట్టంగానే సరికాదు, పంట కాలంలో 15 రోజులకి 10 రోజులకి 15 రోజులకి 10 రోజులకి ఒక్కొక్క కార్డు ట్రైకోగ్రామా జపోనికం అని ఒక కార్డు ఉంటుంది. అదొక స్పీషీ. ట్రైకోగ్రామా అనేది ఒక జాతి. ఈ జపోనియం, బుకుము, అకాయి, కిలోనిస్, బ్యాక్టీరియా ఇటువంటి అన్ని ప్రజాతులు అనమాట. వీటిని తీసుకొచ్చి వరికి పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే కాండం తొలుచు పురుగు, సైంటిఫిక్ గా చెప్పాలంటే దాని నేమ్ సిరిఫోఫోగా ఇన్నోటోటా, సిరిఫోఫోగా ఇంటర్కిలాస్. దానిని ఈ ట్రైకోగ్రామా బదనికలు వేటాడి వాటి గుడ్లని నాశనం చేయడానికి వాటి మీద పొదుగుతాయి. పొదిగిన తర్వాత ఆ గొంగళి పురుగు బయటికి రాకుండా ఈ ట్రైకోగ్రామా బదనిక మళ్ళీ పుట్టి బయటకు వస్తుంది. అంతం చేస్తాయి. ఒక్క సెకండ్ సార్ తీసుకోండి, చెప్పండి సార్, చెప్పండి. ఇంకోటి దీంతో పాటు రెడ్విడ్ బగ్స్ అని చెప్పి ఉంటాయి, అసాసిన్ బగ్స్ అని ఉంటాయి, కిసింగ్ బగ్స్ అని ఉంటాయి. ఇవన్నీ ఏం చేస్తాయంటే, అంటే ఒక స్టేజ్ ఇందాక నేను మీకు ఏం చెప్పాను, గొంగర పురుగు తాలూకా గుడ్ల స్టేజ్ నాశనం చేయడానికి ట్రైకోగ్రామా కార్డ్స్ అనేవి ఉపయోగపడతాయి. మరి గొంగర పురుగు అయిపోతే దాన్ని ఏం చేయాలి? దానికి రెడ్విడ్ బగ్స్ అని, అసాసిన్ బగ్స్ అని, కిసింగ్ బగ్స్ అని ఇటువంటివి ఉంటాయి. అవి వాటి యొక్క ప్రోజన్ ద్వారా పొడిచి వాటి రక్తాన్ని పీల్చుకొని తిని వాటిని చంపి సర్వనాశనం చేస్తాయి. అంటే దీని అర్థం ఏంటి అని అంటే, జీవ వైవిధ్యం మనం ఎప్పుడైతే పొలంలోకి ఏర్పాటు చేసుకోవడం స్టార్ట్ చేస్తామో అసలు మనం విష రసాయనాలు వేలకు వేలు ఖర్చు పెట్టి 1కి 10 సార్లు విడిగా వాడాల్సిన అవసరం లేదు. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. సరోజ్ గారు కాలర్స్ జాయిన్ అవుతున్నారు. అనంతపూర్ నుంచి విజయభాస్కర్ గారు ఉన్నారు. విజయభాస్కర్ గారు మీ క్వశ్చన్ అడగండి. నమస్తే సార్. సార్ నమస్తే సార్. అడగండి విజయభాస్కర్ గారు, క్వశ్చన్ అడగండి. ఇక్కడ నిపుణులు ఉన్నారు, ఆన్సర్ చేస్తారు. ఓకే సార్, మాకు చిన్ని పంట గురించి అడుగుతున్నాం సార్. చిన్ని పంట ఎక్కువ చనిపోతున్నాయి సార్. పులుసు పురుగు అనేది కాండానికి అన్ని పట్టేసి చిన్న నేత మొక్కలే చనిపోతున్నాయి సార్. దీనికి పరిష్కారం ఉంటే చెప్పండి సార్. సార్ సరోజ్ కాంత్ గారు మీరు ఆన్సర్ చేస్తారా? సార్ ఆయన ఏదో ఒక పురుగు అన్నారు, ఆ పురుగు వాయిస్ మిస్ అయింది. ఆ పురుగు పేరేంటి విజయభాస్కర్ గారు? పులుసు పురుగు సార్. వైటర్ స్కేల్ అంటే సార్ పులుసు పురుగు అంటున్నారు. పొలుసు పురుగు చాలా గురువు గారు మీ పేరు మీకు సింపుల్ గా చెప్తానండి. చాలా సింపుల్ మార్గం ఏది, దీనికి పెద్ద కంగారు పడాల్సిందేం లేదు. మనకి సున్నం దొరుకుతుంది, స్లేక్డ్ లైమ్ పౌడర్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బోర్డియాక్స్ పేస్ట్ తయారు చేసేటప్పుడు వాడతారు. ఆ స్లేక్డ్ లైమ్ ని ఆవు మూత్రంలో కలిపి స్ప్రే చేసుకోగలిగితే ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ పొలుసు పురుగులు వాటి మీద పడినా కానీ లోపలికి జొప్పించుకొని వెళ్ళలేవు. వీటికి స్పెసిఫిక్ గా కొన్ని ప్రిడేటర్స్ ఉంటాయి. మీరు ఎప్పుడైతే సరోజ్ కాంత్ గారు మీరు రైతుల ప్రోగ్రామ్ కాస్త మీరు వీలైనంత తెలుగులో చెప్తే ఐ విల్ బి హ్యాపీ. ఆ పొలుసు పురుగుకి మీరు ఇందాక ఏదో చెప్పారు, ఒక సున్నపు పౌడరా? సున్నపు పౌడర్ అంటే సున్న పౌడర్ మన బోర్డియాక్స్ పేస్ట్ లో వాడుకుంటాం అనమాట. సున్న పౌడర్ నీటిలో కరిగే సున్న పౌడర్ దాన్ని తీసుకొచ్చి దేనిలో కలపాలి? ఆవు మూత్రం 200 లీటర్ల నీటికి 10 లీటర్లు నాటు ఆవు మూత్రం పోసుకొని దానికి ఒక 50 గ్రాములు ఈ సున్నం కలుపుకొని 100 గ్రాములు 50 నుంచి 100 గ్రాముల వరకు సున్నం కలుపుకొని మనం స్ప్రే చేసుకోగలిగితే పొడుసు పురుగులే కాదండి, ఏ పురుగులు గుడ్లు కూడా ఎమర్జీ అయినా గానీ ఆ సున్నం తిని వాటి నాలిక పొక్కి తర్వాత ఆహారం తీసుకునేటువంటి గుణాన్ని కోల్పోతాయి.